Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్‌తో మీ ముందుకి రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటో చెప్పే ముందుగా ఎవరైనా ఇంగ్రాలిట్ యాప్‌ని ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ENGRALIT అని టైప్ చేయగానే మీకు ఇలాంటి సింబల్‌తో కలిగినటువంటి యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని అందులోకి వెళ్తే మన ఇంగ్రాలిట్ యాప్‌లోని కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఏపీ డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రావడం జరిగింది. అందులో కొంత సిలబస్ కూడా చేంజ్ అనేది జరిగింది. ఆ చేంజ్ అయినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, దానికి వితిన్ 1 డేలోనే పీడిఎఫ్స్ అనేటువంటివి రెడీ చేసి స్టూడెంట్స్‌కి పంపడం జరిగింది. అలాగే ఈ రోజుతోటి, ఈ రోజు ఈవినింగ్ కల్లా ఆ చేంజ్ అయిన సిలబస్ యొక్క వీడియోస్ కూడా మేము కంప్లీట్‌గా యాప్‌లో అప్‌లోడ్ చేయడం కూడా జరిగిపోయింది. అంటే స్టూడెంట్స్ కోసము ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఇవ్వాలి, వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసి పెట్టాలి అనే ఉద్దేశ్యంతో వీటిల్ని మేము చేసి పెట్టేసాము. దీంతోటే ఏపీ డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ కోర్స్ ఇంకా స్కూల్ అసిస్టెంట్ కోర్స్‌లో ప్రస్తుతానికి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది మేము కంప్లీట్‌గా పెట్టేసున్నాము. ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వీటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, ప్రాక్టీస్ టెస్ట్ ఇంకా ఫ్రీ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇందులో నేను మీకు పీడిఎఫ్ గురించి కూడా ఒక శాంపిల్‌గా మీకు చూపిస్తానిప్పుడు. మీరైతే దానికి ఆ పీడిఎఫ్‌ని మీకు చూపించే ముందు ఒక్కసారి ఈ కోర్స్ గురించి చెప్తాను. మీకు ఈ కోర్స్‌లో మొత్తం ప్రెజెంట్ 769 వీడియోస్ ఉన్నాయి. 87 ఫైల్స్, 248 టెస్ట్‌లు అనేటువంటివి ఉన్నాయి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 3000. దీని యొక్క వ్యాలిడిటీ 2 ఇయర్స్ అనేసి ఇచ్చాము. ఇది ఒక కంప్లీట్ కోర్స్. కాకపోతే ఇందులో మీకు పిఐఈ ఇంకా సైకాలజీ అనేటువంటివి మేము ప్రొవైడ్ చేయడం లేదు. ఇది కంప్లీట్‌గా ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఇందులో మీకుంటుంది. ఓకే. ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ ఇంకా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అనేటువంటివి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సరే. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీకొకసారి మేము ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది ఎలా ఉంది? దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? అనేది మీకిప్పుడు చూపిస్తాను. సో, దిస్ ఈస్ ద కవర్ పేజ్ ఆఫ్ ద పీడిఎఫ్ వాట్ వి హావ్ ప్రిపేర్డ్. ఇందులో మీరు చూసినట్లయితే మీకు క్లియర్‌గా నేను ఏ టాపిక్స్ చేంజ్ అయ్యాయి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఒక్కసారి నేను చెప్తాను. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్రెడీ మేము ఆహ్, వీడియోస్ కూడా యాడ్ చేసేసామండి. అది మీకు చెప్తున్నానిక్కడ. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' అనేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరిగింది. విలియం వర్డ్స్‌వర్త్ 'ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' అనేటువంటి దానికి కూడా వీడియోస్ అప్‌లోడ్ చేశాము. ఇంకా వీటికి లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. అలాగే ఫ్రాన్సిస్ బేకన్ గారు రాసినటువంటి 'ఆఫ్ స్టడీస్', సి. రాజగోపాలాచారి గారు రాసినటువంటి 'వాట్ మేక్స్ ఎ నేషన్' వీటిల్ని కూడా మేము అప్‌లోడ్ చేసేసాము. ఇవి 2 కూడా ఎస్సేస్ కిందొస్తాయి. వీటిల్ని కూడా లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేటువంటిది ఉంది. సమ్మరీ కూడా ఉంది. ఇంకా గ్లోజరీ ఇలాంటివన్నిటితో పాటుగా వీటిల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి 'యానిమల్ ఫార్మ్', హార్పర్ లీ రాసినటువంటి 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసేసాము. ఓకే. నెక్స్ట్ విలియం షేక్స్‌పియర్ గారు రాసినటువంటి 'ట్వెల్త్ నైట్', ఆస్కార్ వైల్డ్ గారు రాసినటువంటి 'ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్‌కి' సంబంధించిన వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. యానట్ ఇంకా ఆంటోన్ చెకోవ్ ఇంకా 'ద బెట్' అనేటువంటిది రాయడం జరిగింది. షార్ట్ స్టోరీ ఇది. అలాగే ఆర్‌కే నారాయణ్ గారు రాసినటువంటి 'ఇంజిన్ ట్రబుల్' అనేటువంటి దాన్ని కూడా దీని గురించి కూడా ఇక్కడ మేము అప్‌లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ రోజుతో కంప్లీట్ చేసి అప్‌లోడ్ చేసేసాము. ఆల్రెడీ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్టూడెంట్స్‌కి పంపడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ 1 డేలోనే పంపడం జరిగింది. ఈ విధంగా మీకు స్టూడెంట్స్‌కైతే ఎలాంటి లేట్ అనేది లేకుండా ఇక్కడ రాత్రి పగలు కష్టపడి మరి ఈ వీడియోస్ అన్నీ కూడా చేసి ఉంచడం అనేటువంటిది జరిగింది. నౌ ద స్టూడెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో, ఐ హావ్ గాట్ ద కాంప్లిమెంట్స్ ఆల్సో ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ దేర్ బాటమ్ ఆఫ్ హార్ట్. అంటే సార్ ఇంత త్వరగా మీరు చేసి పెట్టడం అనేటువంటిది రియల్లీ మాకు చాలా ఉపయోగంగా ఉంది అనేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. సో, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దట్.
ఓకే. ఇంకా మీకు ఒక శాంపిల్ చూపిస్తానన్నాను కదా! సో, థిస్ ఈస్ ద శాంపిల్ ఫర్ థట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపించినట్లుగా విలియం వర్డ్స్‌వర్త్ గారు 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' అనేటువంటి పోయెమ్ ఉంది కదా! దీనికి సంబంధించి ఈ శాంపిల్ వీడియో చూపిస్తాను. ఇక్కడ ముందుగా విలియం వర్డ్స్‌వర్త్ గారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన యొక్క నోటబుల్ వర్క్స్ అనేటువంటివి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. విత్ డిస్క్రిప్షన్ ఇచ్చామనమాట. ఆ వర్క్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ గురించి. సో, ఇవన్నీ కూడా ఆయన యొక్క వర్క్స్. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఇది విలియం వర్డ్స్‌వర్త్ గారి గురించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో, ఈ ప్రాక్టీస్ బిట్స్ అయిపోగానే మీరు గమనించినట్లయితే ఇక్కడ 'ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్' అనేటువంటి పొయెమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముందుగా పొయెమ్ అనేది ఇచ్చాము. తర్వాత అబౌట్ ద పొయెమ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అంటే ఆ పొయెమ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ పొయెమ్‌కి సంబంధించినటువంటి గ్లోసరీ ఈ విధంగా ఇచ్చాము. నెక్స్ట్ పొయెమ్ యొక్క లైన్ బై లైన్ స్టాంజా అనేటువంటిది ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమ్మరీ కూడా. ఓకే. దానికి సంబంధించిన సమ్మరీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి లిటరరీ డివైసెస్ అనేటువంటివి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో, ఈ విధంగా ఎక్కడ కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తగ్గించకుండా సో, ద క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ యాప్‌లో కోర్సులో అప్‌లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? సో, ఇది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ కోర్స్ మీకు ప్లే స్టోర్‌లో ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది మీరు గనక డౌన్‌లోడ్ చేసుకున్నారు అంటే, అందులో మీకు ఈ కోర్స్ అనేటువంటిది రెడీగా ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ కోర్స్. ఓకే. యాక్చువల్‌గా ఇది ఒక కాంబో కోర్స్ అండి ఇది. 2 కోర్సుల్ని కలిపి ఈ కాంబో కోర్స్ అనేటువంటిది తయారు చేశాము. యాక్చువల్‌గా ఇంగ్లీష్ టెట్ కోర్స్ అనేది ఒకటుంది. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 1500 ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేది ఒకటుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2500. మీకు ఒకవేళ ఓన్లీ టెట్ కావాలనుకుంటే టెట్ కోర్స్ మాత్రమే తీసుకోవచ్చు. లేదు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోర్స్ వరకే కావాలి టెట్ వద్దు అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు 2 కంబైన్‌గా కావాలి అనుకుంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కాంబో కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక ₹1000 అనేటువంటిది సేవ్ అవుతుంది. విడివిడిగా తీసుకుంటే మీకు 4000 పడుతుంది. ఇది 1500 అండ్ ఇది 2500, 4000 అయితే ఈ కాంబోలో తీసుకోవడం వల్ల మీకు 3000 పడుతుంది. ఇందులో ఉండే కంప్లీట్ వీడియోస్ అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్ వీడియోస్, ఇంకా ఈ ఇంగ్లీష్ టెట్ వీడియోస్ మొత్తం కూడా మీకు ఇందులో రావడం అనేటువంటిది జరుగుతుంది. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? ఇదైతే మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! గుడ్. సో, ఇక్కడ నేను చెప్పేదేంటి అంటే, ఈ కోర్స్‌లో మీకు ఎలాంటి చేంజెస్ జరిగినా కానీ, నేను సిలబస్‌లో ఎలాంటి చేంజెస్ జరిగినా కానీ, నేను ఖచ్చితంగా మీకు వీలైనంత త్వరగా వాటిల్ని మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టెట్‌లో చేంజ్ అయినటువంటి సిలబస్ కూడా వితిన్ 3 డేస్‌లో విత్ వీడియోస్ మేము ఇక్కడ అప్‌లోడ్ చేశాము. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ కోర్స్‌లో కూడా ఏమన్నా చేంజెస్ జరిగితే వితిన్ 1 వీక్ లోపల మీకు మొత్తం సిలబస్, పీడిఎఫ్స్ ఇంకా వాటికి సంబంధించిన వీడియోస్ మొత్తం కూడా అప్‌లోడ్ చేస్తాను అనేసి మీకు చెప్తున్నానిక్కడ. దాంట్లో అయితే మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఈ కోర్స్ గురించి మీకు మరొక విషయం ఏంటి అంటే, మీకు జీరో నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నా కానీ, మీరు ఇక్కడున్నటువంటి వీడియోస్ మీకు చక్కగా అర్థమవుతాయండి. తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం సార్ అనేసి కొంతమంది కాల్ చేసుంటారు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్యువల్‌లో ఉంటాయి. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. చక్కగా మీకు అర్థమవుతుంది క్లాస్ అనేటువంటిది. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఓకే. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా ఏ రోజు డౌట్స్ ఆ రోజు ఈవినింగ్ లోపల నేను క్లారిఫై చేస్తాను. ఇంకా మీకేదన్నా అర్జెంట్ డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఓకే. దట్ ప్రొవిజన్ ఈస్ దేర్. నా గైడెన్స్ అయితే మీకు మీరు ఎగ్జామ్స్ రాసే వరకి కూడా మీకు ఖచ్చితంగా నా గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. మీకు ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. సో, మీరు ఇమ్మీడియేట్‌గా ఈ కోర్స్‌ని తీసుకుంటారా లేదా అనేది మీ యొక్క ఇంట్రెస్ట్. నేనైతే ఈ కోర్స్‌ని ఆల్రెడీ కంప్లీట్ కోర్స్ ఇక్కడ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అంటే లిమిట్ అనేది లేదండి. 24/7 ఎప్పుడైనా సరే మీరు వీటిల్ని వాచ్ చేయొచ్చు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వాచ్ చేయొచ్చు. ఇంకా ఇందులో టెస్ట్‌లుంటాయి. ఆన్‌లైన్ టెస్ట్‌లు.
వాటిల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అనేటువంటిది కావచ్చు ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్స్‌లో. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్. ఓకే. మీరైతే ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. సో, చూసిన తర్వాత మీరొక డెసిషన్ తీసుకోండి. కానీ ఒకటి మాత్రం చెప్తాను, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఇప్పుడు మీరు మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకొని మీరు చదవాలి అంటే చాలా కష్టమైపోతుంది. బికాజ్ వెరీ, వెరీ లెస్ టైమ్ ఈస్ దేర్. మరొక విషయం ఏంటి అంటే మన ఏపీ డీఎస్సీ ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్‌కి చాలా వరకి ఎవరు కూడా కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు. సో, చాలా తక్కువ కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఆ కంటెంట్ మొత్తం కూడా అక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత యూ హావ్ టు టేక్ ద యాప్. వాటెవర్ ఇట్ మే బి. నా కోర్స్ తీసుకోవాలి అనుకున్న సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. మొత్తం చెక్ చేసుకోండి. వీడియోస్ మొత్తం చెక్ చేసుకోండి. ఈ పాయింట్ ఉంది. ఈ సిలబస్‌లో ఉన్న ఈ టాపిక్ ఇక్కడ ఉందా లేదా? సో, అనేసి మీరు చెక్ చేసుకోండి. నేను సిలబస్‌లో ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారము యాజ్ ఇట్ ఈస్‌గా మీకిక్కడ ఉంచాను. ఇంకా మరొక విషయం ఏంటి అంటే, అకాడమీ బుక్‌లో ఉన్నటువంటి వీడియోస్‌ని కూడా నేనిక్కడ చేసి పెట్టున్నాను. ఓకే. ద లాస్ట్ ఫోల్డర్‌గా మీకు అకాడమీ బుక్ తెలుగు అకాడమీ బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్నటువంటి వీడియోస్‌ని కూడా ఇందులో నేను వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. దట్ విల్ బీ మోర్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. క్విక్ రివిజన్ లాగా కూడా మీకు ఆ వీడియోస్ ఉపయోగపడతాయి. ఓకే. సో, మీరొకసారి చూడండి. యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. సో, మీకు నచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకుంటే దెన్ యూ కెన్ బై ద కోర్స్. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. I hope this will be useful for you. Thank you very much.